నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన హెడ్లైన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అడుగుతున్న రిక్వెస్టే, కానీ ఏంటంటే మీకు గుర్తు చేయటం కోసం అనమాట. సరే, ముందుగా ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. గుల్జార్ రాంభద్రాచార్యులకు జ్ఞానపీఠ్, ఉర్దూ సంస్కృతాలకు దక్కిన గౌరవం. గుల్జార్కి రాంభద్రాచార్యులకి జ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చారంట. నెక్స్ట్, అమ్మో పీచు మిఠాయి తమిళనాడులో పుదుచ్చేరిలో నిషేధం అంట. పీచు మిఠాయిని తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధించారు. ఎందుకు అంటే కృత్రిమ రంగుల కోసం రోడ్మైన్ బి అనే రసాయన వినియోగం, ఇది క్యాన్సర్ కారకం. పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయిపై తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం విధించారు. వీటిలో కృత్రిమ రంగుల కోసం ఆరోగ్యానికి హాని కలిగించే రోడ్మైన్ బి అనే రసాయనాన్ని కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇదండి, వీళ్ళు అమ్ముడుపోవటం కోసం రకరకాల రసాయనాలు. మన తాతల కాలం నుంచి కూడా పీచు మిఠాయి ఉన్నాయి. కానీ ఆ పీచు మిఠాయి ఎంతో బాగా ఉంటుంది, ఇలాంటి కృత్రిమ రంగులు ఏం కలపకుండా. ఉండే కొద్దీ ఆహారం కూడా కలుషితం అయిపోతుంది అనమాట. జగన్ పాలనలో అందరూ బాధితులే. ఎన్నికల ముందే తెదేపా జనసేన విజయం ఖాయమైంది. అధికారంలోకి రాగానే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. అధికారంలోకి రాగానే పేదలందరికీ 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తారంటండి. ఆల్రెడీ టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడే కట్టించారు. దాదాపు పూర్తయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం మారి ఆ టిట్కో ఇల్లు పూర్తి చేసినటువంటి ఇల్లు ఆ మిగిలిన అరాకొర పూర్తి చేయవలసినటువంటి బాధ్యతలను వదిలేసింది. ఎందుకంటే ఒకవేళ అవి పూర్తి చేసి ఇస్తే ఆ పేరు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది అన్న ఒకే ఒక్క కారణం. అదే రాజధాని ఫైల్స్లో చూపించినట్లుగా అమరావతి అనేది ఎవరో కన్న బిడ్డ లాంటిది, దానికి నేను తండ్రిని ఎలా అవుతాను అని చెప్పి అమరావతి రాజధానిని గాలికి వదిలేశాడు అనమాట. అలాగా సేమ్ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. ఈ సభ చూస్తే సీఎంకు నిద్ర పట్టదు. చొక్కా మడత పెట్టాలనడం రాజకీయాల్లో చూడలేదు. ఇంకొల్లు కదలరా బహిరంగ సభలో చంద్రబాబు. నిన్న పర్చూరు ఇంకొల్లో జరిగినటువంటి కదలరా సభ మాత్రం అనూహ్యమైన స్పందన అండి. భారీ స్పందన, భారీ రెస్పాన్స్. జనాలందరూ కూడా భారీగా తరలి వచ్చారు. నిజంగానే అది చూస్తే జగన్కి ప్యాంట్లు తడిచి ఉంటాయి. జనానికి నరకం సిద్ధం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడు అంటే జనాలకు నరకమేనండి. ఎందుకంటే ప్రయాణికులకి ఇబ్బందులు, స్టూడెంట్లకి ఇబ్బందులు, ఎక్కడైతే సభ జరుగుతుందో అక్కడ వ్యాపారస్తులకు ఇబ్బందులు, అన్ని రకాలుగా కూడా జనానికి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాడు ఈ సిద్ధం సభల ద్వారా. ఇళ్లకు చేరే దారి అది. మొత్తం 13 జిల్లాల మంది సిద్ధం సభకు బస్సులు తరలించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులకు శనివారం ప్రత్యక్ష నరకం కనిపించింది. రాయలసీమ 8 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులన్నీ సీఎం సభకు మళ్లించారు. దీంతో ఏ మార్గంలోనూ బస్సుల జాడే కనిపించలేదు. వారాంతంలో తిరుమలకు, కాణిపాకం, శ్రీకాళహస్తి వచ్చిన భక్తుల బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారము ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఇదండే పరిస్థితి. అధికార పార్టీ ముందు సాగిలపడిన ఆర్టీసీ అనంతపురం జిల్లాలోని సిద్ధం సభకు 3000 బస్సుల కేటాయింపు. తిరుమల బస్సులు వదలని వైనం. ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. 13 జిల్లాల్లో గంటల కొద్దీ పడిగాపులు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రజలు. ఎంత మండిపడ్డా ఉపయోగం ఏందండి? ప్రజలంతా చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం పైన మండిపడ్డా ఉపయోగం లేదు, మనల్ని పట్టించుకోరనమాట. వాళ్ళకి వేటు వేయాల్సింది ఓటు అనే హక్కుతోటే. కాబట్టి దాన్ని వినియోగించుకుంటే సక్రమంగా సరిపోతుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ద్రోహం. కుల వృత్తుల పింఛనుదారులపై జగన్ పిడుగు. కొత్త పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తులు వెనక్కి. వేల మంది దరఖాస్తుదారులకు మొండి చేయి. దివ్యాంగుల పింఛన్లను వదిలిపెట్టని వైనం. ఈ మాటలు నమ్మే మనోళ్ళు కొందరు
పరిగెత్తుకుంటూ వచ్చి ఇందులో పడిపోయారు గోతిలో. కార్టూన్లు చూడండి, కార్టూన్ లాగేశారు. నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు జగను. ఒక ఇద్దరు బయట నుంచొని చూస్తున్నారు. భర్త భార్యతో అంటున్నాడు అనమాట. ఈ మాటలు నమ్మే కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఇందులో పడిపోయారు. భర్త కావచ్చు ఏదన్నా, కానీ ఒక మగవాడు ఆడదానితో అంటున్నాడు, ఆడమనిషితోటి. కులవృత్తులను నమ్ముకొని బతుకుబడినలాగే పేదలపై ముఖ్యమంత్రి జగన్ పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి కులవృత్తుల స్వయం ఉపాధికి ఏమాత్రం ఆదరు ఇవ్వకుండా కుంగదీసిన ఆయన చివరికి వారికి సామాజిక భద్రత పింఛన్లు దక్కకుండా చేస్తున్నారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూనే వారికి ఎసరు పెడుతున్నారు. ఇదండి పరిస్థితి. లోపల పేజీల్లో అంట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు గుంటూరు కోర్టులో దాఖలు చేసిన ప్రభుత్వం. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు. జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. కక్షలోకి ఇన్సాట్-3 డిఎస్ ఉపగ్రహం. ఋషికొండ ప్యాలెస్ను ప్రజలకు అంకితం చేస్తాం. వైకాపాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇళ్లల్లోకి వచ్చి కొడతారు. రాజధాని పేరుతో విశాఖలో కబ్జాలు, భూదందాలు. ఎస్కోట, పెందుర్తి, భీమిలి శంకరరావు సభలో లోకేష్. ఋషికొండ ప్యాలెస్ని ప్రజలకు అంకితం చేస్తారంటండి. రైతులకు గుండెకోత. వ్యవసాయానికి రోజుకు 6 గంటలే విద్యుత్. పంటలను దెబ్బతీస్తున్న వైకాపా సర్కార్. దిగుబడులు తగ్గుతాయని అన్నదాతల ఆందోళన. పట్టణాలు నగరాల్లోనూ సరఫరాకు అంతరాయాలు. వేసవి ఆరంభంలోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తులో అధికారికంగా రోజుకు 2 గంటల పాటు జగన్ ప్రభుత్వం కోత పెట్టింది. గత 3 ఏళ్లుగా కోతలతో వైకాపా సర్కారు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్నికలు ఏడాది కావడంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావించిన విద్యుత్ సంస్థల తీరు అందుకు అనుగుణంగా లేదు. మరి వాళ్ళకు ఒకసారి అలా అలవాటు చేస్తే అదే అలవాటులో ఉంటారు వాళ్ళు. జగన్ సర్కారు వైఫల్యం అన్నమాట. బస్సులు చూడండి, బస్సులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. వైకాపా సభ కోసం సమీకరించి తిరుపతి ఈద్గా మైదానంలో ఉంచిన ప్రైవేటు పాఠశాలల బస్సులు లేక బోసిపోయిన అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్. సిద్ధం సభ కోసం కేటాయించిన తిరుమల బస్సులు. బస్టాండ్లో పడిగాపులు. జనానికి నరకం. సిద్ధం సభ. బస్సులు తరలించడంపై నిరసన. నెల్లూరులో బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన తెలుపుతున్న జనసేన వీర మహిళ. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరగనున్న సీఎం సభకు శ్రీ పొట్టి శ్రీరాములు. నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ డిపో నుంచి అధిక సంఖ్యలో బస్సులను తరలించడంపై జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి శనివారం ఆందోళన చేశారు. కాసేపు బస్సులను అడ్డుకున్నారు. సభల పేరుతో ఇష్టారీతిన బస్సులను తరలిస్తే ప్రయాణికుల సంగతి ఏంటని ప్రశ్నించారు. అయ్యేం వాళ్ళకి పట్టవు కదా, ఎంత ప్రశ్నించినా ఉపయోగమే ఉంది. వైకాపా సేవలో పోలీసు యంత్రాంగం. పోలీసులకు సభ రూట్ మ్యాప్పై సూచనలు ఇస్తున్న అనంతపురం ఎస్పీ అమృరాజన్. అమ్మో పీచు మిఠాయి. గుండె కోత. రైతులకు గుండె కోత, కరెంటు కోత. ఓకే, నెక్స్ట్ ఏంటి? నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూనే ద్రోహం. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. బడిలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళిన ఉపాధ్యాయుడిని రోజంతా వెంటాడిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పైడిపట్లకు చెందిన ఏపీటీసీ జిల్లా ఇదేందండి, ఒకసారి చూద్దాం. ఇది తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పైడిమెట్లకు చెందిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుర్గారావు రాగోలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. సిపిఎస్ ఉద్యోగుల పిలుపు మేరకు చలో విజయవాడకు వెళ్తారేమోనని భావించిన పోలీసులు
శనివారం రోజంతా ఆయన్ను కాపలా కాస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఇదే పని అండి. చలో విజయవాడ తాత్కాలిక వాయిదా. ఏపీ సిపిఎస్ ఉద్యోగులపై నిర్బంధకాండ. నోటీసులు, అరెస్టులతో పోలీసుల అణిచివేత. ఆఖరి క్షణంలో అనుమతి నిరాకరణ. ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. ఏపీ సిపిఎస్ ఈఏ ఏం చెప్తారు? మీ బొంద చెప్తారు, ఏమీ చెప్పలేరు. తర్వాత ఒక పెద్దల్ని విజయసాయిరెడ్డి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుతుందంటే మళ్ళీ కామ్ అయిపోతారు. బిఎల్ఓలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఇసుకాసురులకు పెద్దన్న జగనన్న పాపాలంట. జగదేక నట చక్రవర్తి ఇసుక దోపిడీకి టెండర్ల నాటకం. కోర్టులను ధిక్కరించి మరీ ఎన్నో ప్రాణాలు బలి. పక్క రాష్ట్రాలకు స్మగ్లింగ్. జగన్ బంధుజనం ఆధీనంలో ఇసుక. సీఎం మనుషులట దోచేస్తారట. ఎన్జిటి అయితే మాకేంటి. జాతీయ హరిత ట్రిబ్యునల్నే లెక్క చేయని వైకాపా ఇసుకాసురులు. 5 జిల్లాల్లో 41 రీచ్లకే అనుమతులు. అది కూడా మనుషులతోనే తవ్వించాలి. ఎన్జిటికి పర్యావరణ మదింపు సంస్థ ఇచ్చిన నివేదికల్లో వెల్లడి. అయినా రాష్ట్రమంతటా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు. వాళ్ళు ఇంటే కదా, మనుషులైతే వాళ్ళు. వైకాపా వాళ్ళు నడి రోడ్డు మీద సభలు పెట్టుకున్న అనుమతులు ఇస్తారా? తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి. చేనేతల నైపుణ్య శిక్షణకు వీవర్శాల ప్రారంభం. నారా బ్రాహ్మణి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇది మెయిన్ వార్తలు ఈనాడులో వచ్చినటువంటి. ఇక సాక్షి నా గుండెకాయ పేపర్ అనమాట. నా గుండె చప్పుడు. సాక్షి నా గుండె చప్పుడు. ఇంగ్లీష్ పదిలం. ఈసారి 10th విద్యార్థుల్లో అత్యధికులు ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు. మొత్తం 6.23 లక్షల మందిలో 4.51 లక్షల మంది ఇంగ్లీష్లోనే సిద్ధం. 5 ఏళ్లలో తెలుగు నుంచి దాదాపు 25% మంది ఇంగ్లీష్ మీడియంలోకి. ఇప్పుడు 10thలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏకంగా 72.54%. త్వరలోనే అది 100% చేరుకుంటుందన్న విద్యావేత్తలు. డప్పాలు, సొంత డప్పు. 100 రోజులు 370 స్థానాలు. ఢిల్లీలో బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు ప్రారంభం. సాంస్కృతిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులకు అగ్రశ్రేణుల దిశానిర్దేశం. ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు సాధించాలని ప్రధాని మోదీ పిలుపు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి సూచన. తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తమ్ముళ్ళు త్యాగాలు. పొత్తుల్లో పోగా మిగిలిన 100 సీట్లతో సర్దుకుందాం. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు. జనసేన టీడీపీకి 75 ఎమ్మెల్యే 10 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. జనసేన బీజేపీకి 75 ఎమ్మెల్యే 10 ఎంపీ స్థానాలు అంటండి. వీళ్ళు ఊహించుకుంటారు అంతే, ఏం లేదు. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాల్సిందేనంటున్న బుచ్చయ్య. ఆర్థిక బలం ఉన్న తమకు సీట్లు ఇవ్వాలని మరికొంతమంది ఒత్తిడి. లేనిపోయింది వీళ్ళు కల్పించుకొని కథనాలు రాస్తారు. సున్నా వడ్డీ నడ్డి విరిచింది మీ బాబే. రైతుల రాయితీపై రామోజీ వికృతి రాతలు. రామోజీ రాసింది కరెక్టే, మీరు రాసుకుంటారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో మీది ఒక అవినీతి చెక్ అనమాట. అది అబద్ధపు చెక్, ఫ్యాక్ట్ చెక్ కాదు, ఫాల్స్ చెక్. సాక్షిదంతా ఫాల్స్ చెక్ అండి, ఫ్యాక్ట్ చెక్ అంటానికి లేదు. అంతేనండి, సాక్షి మనకి ఇసుగు పుట్టింది. ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మెయిన్ కథనాంశాలు ఏమేమి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో బీజేపీ పొత్తులాట. ఇది ఒక ప్రత్యేక కథనంలా కొత్త పలుకులో రాశారు. గగన విజయం.
వైసీపీ పని ఫినిష్, జగన్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో రామరాజ్య స్థాపనకు, రావణాసుర వధకు ప్రజలు సిద్ధం కావాలి. ఇది నిన్న ఇంకొల్లు సభలో మాట్లాడినటువంటి మాటలు. సంఘం చేయని సంతకం, ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి రాణా. జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన, ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ. కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం. అది తెలిసి మండిపడుతున్న కార్యదర్శి ఆర్కే మీనా. మీ పరిధిలోనే మీపై కేసు పెడతామని హెచ్చరిక. ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ. 370 నెంబర్ కాదు, సెంటిమెంట్. సిపిఎస్ పోరుపై సర్కారీ నిర్బంధం, పోలీస్ దమనకాండతో చలో విజయవాడకు బ్రేకులు. ఇది ఆల్రెడీ చదువుకున్నాం. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట. రాష్ట్రాన్ని జగనే సర్వనాశనం చేశాడు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఆయనే. 10 రూపాయలు ఇచ్చి 100 లాక్కుంటున్నాడు. విశాఖకు ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, కానీ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. మేమొచ్చాక ప్రజలకు అంకితం ఇస్తాం. ఆ ప్యాలెస్ను ప్రజలకు అంకితం ఇస్తామని చెప్తున్నాడండి. పీచు మిఠాయిపై నిషేధం. ఓకే, చదివాం. బీజేపీలోకి కమల్నాథ్ జంప్, గగన విజయం అంట. చెన్నయ్య జంగంకు రామానుజన్ అవార్డు. అవును, రిగ్గింగ్ జరిగింది. ఓడిపోవాల్సిన 13 మందిని గెలిపించా. రావాల్సింది చీఫ్ కమిషన్ లియాఖిత్ వెల్లడి. రావల్పిండి చీఫ్ కమిషన్ అంట. నీటి ఎద్దడి నివారించకపోతే ఆత్మహత్యలే శరణ్యం. పాపం ప్రతి ఒక్కళ్ళు బాధలేనండి. ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం వచ్చింది మనకి. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ వార్తలు, హెడ్లైన్ వార్తలు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.